హాయ్ మ్యామ్, హలో. సినిమా ఎలా ఉంది? శివం బాజీ చాలా బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చాయి? యాక్షన్ ఈవెంట్ అండ్ లార్డ్ శివ అపీరియన్స్, డోంగ్రా ఐస్, డాగ్ ఐస్ అయితే చాలా బాగుంది. ట్విస్ట్ బెటర్, బిఫోర్ మూవీ కన్నా ఈ మూవీ చాలా బెటర్. నార్మల్ ఆడియన్స్ వస్తే ఎలా ఉంటుంది సినిమా? లైక్ ఎవ్రీ సెకండ్ సస్పెన్స్ ఫీల్ అవుతారు. ప్రీవియస్ సినిమాస్ కంటే ఇప్పుడు ఈ సినిమా ఏ విధంగా చూడొచ్చు? లైక్ ఒక డిఫరెంట్ స్టోరీని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. సో దానికోసమైనా లైక్ మనం సస్పెన్స్ కోసమైనా ఈ మూవీ చూడొచ్చు. అయితే హైపరాజ్ ఉన్నాడు కదా, కామెడీ అలా చాలా హైపరాది అండ్ అశ్విన్ గారి కాంబినేషన్ లో ఎవ్రీ సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. చాలా బాగా అనిపించింది. హీరోయిన్ గారి క్యారెక్టర్ ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది. క్యూట్ అండ్ షార్ట్ గా ఉంది. శివుడు లాస్ట్ క్లైమాక్స్ ఎలా ఉంది? వి హ్యాడ్ ఎ గూస్ బంప్స్. చాలా బాగుంది. సస్పెన్స్ సారీ, మూవీలో ఒక డాగ్ ఉంటది, సస్పెన్స్ గా ఉంటది. అది మేమే రివీల్ చేస్తే మీరు ఎలా మూవీ చూస్తారు? మీరు కూడా వెళ్ళి మూవీ చూడండి. కంబ్యాక్ అంటారా? హిడింపా తర్వాత పార్ట్ 2 కూడా ఉందంటున్నారు. పార్ట్ 2 మీరే వెళ్ళి చూసి చెప్పండి. అంతా మేము రివీల్ చేస్తే ఇంకా మీరు ఎలా సినిమా చూస్తారు? ఓవరాల్ గా ఎలా ఉందంటారు సినిమా? చాలా బాగుంది. అందరూ చూడొచ్చా? ఫ్యామిలీస్ అందరూ? ఇది బెస్ట్ హిట్ ఫర్ అశ్విన్ గారు. ఓకే, పైకి రేటింగ్ ఎంత ఇస్తారు? 4. ఓకే, థాంక్యూ. బజే బ్రో, అసలు బద్దలు కొట్టేసింది సినిమా. అశ్విన్ బాబు అయితే వేరే లెవెల్ యాక్టింగ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ సీన్ అయితే అస్సాం బ్రో, మన లార్డ్ శివ ఎంట్రీ ఉంటుంది కదా, కిర్రాక్ ఉంటుంది. అసలు తన లుక్స్ చూస్తే సేమ్ పరమశివుడు లుక్ లాగానే ఉంది. యాక్టింగ్ అయితే అదిరి కొట్టిండు. బొమ్మల సంద బొట్టు, మన అశ్విన్ బాబు సినిమా కిట్టు కిర్రాక్ ఉంది బ్రో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే నార్మల్ శివం బాజీ అంటే ఏదో నార్మల్గా ఉంటుంది అనుకున్నాను, కానీ డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ డైరెక్షన్, డిఫరెంట్ స్క్రీన్ ప్లే. కిర్రాక్ ఉంది బ్రో, సూపర్ హిట్. ఈసారి సినిమా వేరే లేదు. అశ్విన్ బాబు సెలెక్షన్ డిఫరెంట్ ఉంటుంది. కిరాక్ సినిమా చూస్తున్నావు, ఏమైనా త్రిశూలం చూసినా ఎట్లా ఉంది? సినిమా కూడా అట్లుందనా? సినిమా మాత్రం పిచ్చి పడేసి ఓం నమ శివాయ శంభో శంకర. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం దుమ్ములు వేసిపోయిందనా. అసలు అశ్విన్ గారి కెరియర్ లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. లాస్ట్ టైం మనం ఒక ఇడంబా సినిమా చూసినప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేసినామో, అంటే అప్పుడు కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసిన అశ్విన్ గారు. అంటే రోజు రోజుకైనా ఒక సినిమాలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తెస్తుండు. అంటే ఇన్స్పిరేషన్, అంటే పబ్లిక్ లో ఏంటంటే ఒక మెసేజ్ తెస్తుండు. అంటే సినిమా చూసుకుని వచ్చే కథ ఏంటంటే, ఒక ఆయన చనిపోయిన తర్వాత కళ్ళు అనేది పోతాయి. పోయిన తర్వాత ఒక డాగ్ అనేది ఒక కళ్ళు హీరోకి పెడతారన్నమాట. ఆ కళ్ళు పెట్టిన తర్వాత నిజంగా చెప్తున్నా, అది హ్యాట్సాప్ చెప్పాలి. అంటే మంచి కళ్ళ కంటే ఒక డాగ్ కళ్ళు పెట్టడం అనేది అది అసలు విచిత్రం అనమాట. ఇంకోటి ఏంటంటే, ఆయన ఏంటంటే ఒక సినిమా అర్థం చేసుకోవాలి. ఆ డాగ్ ఒక మనిషిని ఎంతమంది చంపుతుందో అంతమంది పోరాడి అలా అంతకులను పట్టియాలని ఐస్ ఉంటాయి. అది అనేది దాని మీద సినిమా కథ నడుస్తుంది. ఒక మనిషికి ఉన్నంత విశ్వాసం కుక్క కంటారు చూసినావా, ఒక సినిమా అనేది ఈ సినిమానే అనుకోవాలి మన అశ్విన్ గారిది. కంబ్యాక్ ఇడంబా తర్వాత నేను చెప్తున్నా, ఇడంబా ఎంత ఎంజాయ్ చేస్తామో, ఇడంబా కంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. ఇది కొత్త కథ ఉన్నది, ఒక డిఫరెంట్ గా ఉన్నది. ఒక చూడని కూడా మనకు కొత్తగా ఉంది. అంటే హీరోయిన్ యాక్టింగ్ కూడా, హీరోయిన్ కూడా ఇచ్చి పడేసింది. ఎక్కడ డిఫరెంట్ గా కూడా అమలు కొత్తగా చేసింది. కామెడీ కూడా చాలా బాగుంది. అందరు కామెడీ యాక్టర్స్ కానీ అందరు బాగుంది. ఇంకోటి సల్మాన్ ఖాన్ తమ్ముడు ఉన్నాడు, అర్బాస్ గారు ఉన్నారు. అయినా కూడా ఛానల్ తర్వాత మనం అప్పట్లో మన జై చిరంజీవి సినిమాలో విలన్ క్యారెక్టర్ చూసినామంటే, మళ్ళీ ఇప్పుడు చూసినాం ఆయనని. అలా కూడా బాగా చేసిండు, ఆయన కూడా సూపర్ చేసిండు. సినిమా కూడా కొత్తగా ఉన్నది. అశ్విన్ కెరియర్ లో మంచి సినిమా అనుకోవచ్చు. రేటింగ్ వచ్చి 5కి 3.5 ఇస్తా. సూపర్.